అయితే ఈ నత్తివాడైనా నాలుక మాంద్యము కలవాడైనా మోషేను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఈ లోకములో సిల్వర్ టంగ్ ఆరేటర్స్ అంటారండి, చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అయితే దేవుడు నోటి మాంద్యము గలవాడని, నాలుక మాంద్యము గలవాడని మోషేను ఎన్నుకున్నాడు. దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. దేవుడు ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకోవాలని కోరడం లేదు. దేవుడు ఎవరిని ఎన్నుకోవాలని కోరుతున్నాడంటే, లోబడే వ్యక్తిని, అవైలబుల్ అయ్యే వ్యక్తిని, ప్రభువా నీ పనికి నేను దొరుకుతాను అని చెప్పే వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలని కోరుచున్నాడు. నీకు ఎంత ఎబిలిటీ ఉండవచ్చు, నీకు ఎన్ని స్కిల్స్ ఉండవచ్చు, నీకు ఎంత ఏమున్నప్పుడు కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్ టు గాడ్, దెన్ గాడ్ విల్ నాట్ యూజ్ యూ. దేవుడు నిన్ను వాడుకోడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే యూ షుడ్ బి అవైలబుల్. నువ్వు దేవునికి దొరకాలి, అప్పుడు దేవుడు నిన్ను వాడుకొని వాడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం.